అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ఒకరోజు పండరీపురం నుండి వచ్చిన నోల్కర్ చావడిలో ఉన్నాడు. బాబా శ్యామతో ఆ ముసలయ్యనే ధుని వద్ద స్తంభాన్ని పూజించుకోమని చెప్పు అన్నారు. అతడు చెప్పి రాగానే, మీరు కూడా చేసుకోరాదా అన్నారు బాబా. అప్పుడు శ్యామ, దేవా, మీకైతే చేస్తాము గాని స్తంభాన్ని ఎందుకు పూజిస్తాము అన్నాడు శ్యామ. మొదట తనని పూజించడానికి అంగీకరించని బాబా శ్యామ పట్టుబట్టిన మీదట ఒప్పుకున్నారు. ఇంతలో నోర్కర్ పంచాంగం చూస్తే ఆనాడు గురు పూర్ణిమ. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఆ రోజు వేదాలు విభజించి పురాణాది జ్ఞాన భండాగారాన్ని మనకు అందించిన వేదవ్యాస మహర్షి జన్మదినం. లోకానికి జ్ఞానభిక్ష పెట్టిన ఆ గురుత్వమని పేరు తలుచుకుంటూ గురు పూజ చేయమని బాబా బోధించారు. అప్పుడు తాత్య, దాదా కేల్కర్, శ్యామ అందరూ కలిసి సాయికి ధోవతలిచ్చి పూజించారు. అప్పటి నుండి షిరిడిలో గురు పూర్ణిమ చేసుకోవడం ఆచారమైంది. అయితే సాయి స్తంభాన్ని ఎందుకు పూజించమన్నారు అంటే, జ్ఞాని దృష్టిలో అందరూ పరమాత్మ రూపాలే. నేలలో దృఢంగా నాటుకొని ఇంటికప్పు మోసే ఆధారం స్తంభం. గురు రూపాన్ని తగు రీతిన కొలవమని సాయి భావం. అంతేకాదు, సాయిబాబా శరణానందులతో తాము మసీదులోని స్తంభం క్రిందనున్న గుహలో చాలా కాలం తపస్సు చేసినట్లు చెప్పారు. చతుర్విధ పురుషార్థాలను సాధించుకోవడానికి సర్వజీవులకు ఆశ్రయము, అవకాశము అయిన ఈ జగత్తు అనే ద్వారకామాయికి ఆధారమైన మూలస్తంభమే సకల విశ్వరూపుడైన సద్గురు శ్రీ సాయి. జై సాయి.